ఇది గవర్నర్ గారి ప్రసంగం మీద గవర్నర్ గారి ప్రసంగం మీద థ్యాంక్స్ చెప్పే ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద డిస్కస్ చేస్తాం అధ్యక్ష. ముందు ఇద్దరు సభ్యులు అట్నుంచి మాట్లాడేది ప్రతిపాదించారు, దాన్ని సెకండ్ కూడా చేశారు. ఆ జరుగుతున్నప్పుడు చిన్న చిన్నవి ఏమైనా ఉంటే దాన్ని అన్నది కానీ ఇళ్ళకి ఇంత ఇంటరప్షన్ చేస్తూ ఎప్పుడు సభలో ఇలాంటి సాంప్రదాయం లేదు అధ్యక్ష. ఇప్పుడు అవసరం ఉంది, ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు తీసుకోండి టైం లేదు, ఎవరో మధ్యలో అత్యవసరమైతే ఒకసారి తీసుకోండి. కానీ ఇప్పుడు మాట్లాడిన తర్వాత ముగ్గురు మంత్రులు తెచ్చి మాట్లాడారు అధ్యక్ష. ఇది ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష? అంటే సభ సరిగ్గా జరుపుకుందాము, ప్రభుత్వంలో నాయకత్వం సభను సరిగ్గా జరుపుకుందాం నా ఆలోచన ఉందా లేదా అనేది మాకు అర్థమవట్లేదు అధ్యక్ష. మేమైతే సాంప్రదాయంగా సభ జరగాలని ఈ జరుగుతున్న చర్చ వచ్చి పరిపూర్ణ అవ్వాలని, అది ప్రజలకు తెలియాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇలాగైతే ఏంటి మాట్లాడుతున్నప్పుడు మంత్రి గారు దయచేసి సభను సక్రమంగా నడపడం బాధ్యత ప్రభుత్వాన్ని. అది కూడా జ్ఞానం కాదండి, ప్రభుత్వం సభను సక్రమంగా నడపాలి. మీరే నిమిషానికి ఇంటరప్షన్ వస్తే మీరు సభను మీరే డిస్టర్బ్ చేస్తున్నట్టుంది. వినండి సభ ఉండండి. సభను సక్రమంగా నడపాలని బాధ్యత ప్రభుత్వానిది. మీరే డిస్టర్బెన్స్ చేస్తే ఇంకా ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది? అవి ఎలా ఉంటే ఇది మంచి పద్ధత? దయచేసి ఆలోచించండి, ఇది మంచి పద్ధత? ఇష్యూ బేస్డ్ గా మాట్లాడమండి, మాకు అభ్యంతరం లేదు. మీరు మాట్లాడండి, ఎవరైనా మంత్రి కావాలంటే తీసుకుని మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. కూర్చోండి, మీరు కూర్చోండి. నా మంత్రులకే ఇస్తాం, మంత్రులకే ప్రివిలేజ్ ఉంటుంది. మీరు ప్రతి వాళ్ళు ఇలా మాట్లాడితే అది స్టార్టింగ్ దగ్గర నుంచి మీరు మొదలు పెట్టి ఇప్పుడు నీతులు చెప్తారేంటి అధ్యక్ష? మాధవ్ గారు క్లోజ్ చేయండి, మీరు క్లోజ్ చేయండి. ఇదేంటి సార్, పుస్తకం చాలా పెద్ద పుస్తకం చదివారు సార్. వాళ్ళు ఇంటరప్ట్ చేసి 10 నిమిషాలు పోగొట్టి క్లోజ్ చేయమంటే అధ్యక్ష. ఇప్పుడు ఇండస్ట్రీస్ విషయం ఈ బుక్ లో ఏముందో, ఈ పోర్టుల విషయం కూడా అధ్యక్ష నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను అధ్యక్ష. ఈ బుక్ గవర్నర్ గారు రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి చేత ఎలా అబద్ధాలు మాట్లాడిచ్చారో మీ దృష్టి తీసుకొస్తుంది అధ్యక్ష. 1153 కిలోమీటర్ల తీర ప్రాంతం వ్యూహాత్మక కనెక్టివిటీ మరియు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ అత్యుత్తమ లాజిస్టిక్స్ కలిగిన రాష్ట్రంగా రూపుదిద్దుటకు నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. విశాఖపట్నం, కృష్ణపట్నం, రామాయపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం మరియు మూలపేట ఓడరేవులతో పాటు ప్రస్తుతం ఉన్న 10 పోర్టులన్నింటినీ ప్రపంచ స్థాయి ఓడరేవులు తీర్చిదిద్దుతున్నాం అన్నారు అధ్యక్ష. అసలు మన రాష్ట్రంలో ఉన్న ఓడరేవులు ఏంటి అధ్యక్ష? ఆల్రెడీ గతంలో ఉన్నది విశాఖపట్నం, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ, ఈ 4 పోర్టులు గతంలో ఉన్నాయి అధ్యక్ష. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట ఈ 3 పోర్టులు తీసుకోవడంతో పాటు కాకినాడ గేట్వే పోర్టు తీసుకొచ్చింది 4 పోర్టు ఇప్పుడు అధ్యక్ష. గతంలో 8 ప్లీజ్ డిస్టర్బ్ చేయబాక్ ప్లీజ్. గతంలో అధ్యక్ష 4 పోర్టులు రాష్ట్రంలో ఉంటే ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కోవిడ్ పరిస్థితులు ఉన్నా కూడా 4 పోర్టులు పర్మిషన్లు తీసుకొచ్చి ల్యాండ్ ఎక్వైర్ చేసి మొత్తం పర్మిషన్లతో పాటు నిధులను కేటాయించి 4 పోర్టులు ఈ రోజు సగం పనులైన అధ్యక్ష. ఆ 4 పోర్టుల మధ్యలో ఈ 10 నెలల నుంచి పనులు ఆగిపోయినాయి అధ్యక్ష. అయితే 10 పోర్టులు గతంలో ఉన్నతో పాటు మేము తీర్చిదిద్దామని చెప్తున్నాం అధ్యక్ష. ఇది మీరు రికార్డు చెక్ చేసుకోండి. మేము కానీ నేను ఏదైనా సత్యదూరంగా మాట్లాడుంటే నా మీద ఏ చర్యలు తీసుకున్నా నేను సిద్ధం అధ్యక్ష. ఇది మాత్రం నిజం. మీరు గవర్నర్తో అబద్ధం ఆడిచ్చారు, ఈ బుక్ లో ఉంది, ఇది చూసుకోండి మీరు. సరే సత్యదూరం అని చెప్తున్నాం కదా, సత్యదూరం అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష ఈ పోర్టులకి బిజినెస్ రావాలి అంటే 5 రాష్ట్రాలు మన రాష్ట్రంలో ఆధారపడున్నాయి కాబట్టి తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఇలా అన్ని రాష్ట్రాలు మన మీద, కర్ణాటక కూడా మన కొంత ప్రాంతం మన ఆధారపడి ఉందని నేషనల్ హైవేలు అధ్యక్ష గత ప్రభుత్వంలో 39,000 కోట్ల రూపాయలతో పోర్ట్ కనెక్టివిటీ నేషనల్ హైవేస్ భారతదేశ ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. మన ప్రభుత్వంలో మన ఎంపీలు తీసుకొచ్చారు అధ్యక్ష. అది కూడా ఆర్థిక విధ్వంసం అడుగుతాను అధ్యక్ష. ఈ సందర్భంగా నేను అయిపోయిన తర్వాత ఫిషర్మెన్స్ అందరికి కూడా ఆక్వా అభివృద్ధి చెందుద్దని చెప్పని దాదాపు 9 ఫిషింగ్ హార్బర్స్, 5 జెట్టీస్ గత ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టింది అధ్యక్ష. అది కూడా వాస్తవం అధ్యక్ష. రికార్డులు చెక్ చేసుకోవచ్చు.
ఎన్ని పనులు జరిగినాయి, ఎన్ని పనులు జరుగుతా ఉన్నాయి, ఎన్ని పూర్తయినాయి అనేది కూడా అధ్యక్ష ఇవి మీరు చూసుకోవచ్చు. కానీ దీంట్లో ఆ ప్రస్తావన లేదు అధ్యక్ష ఈ గవర్నర్ ప్రసంగంలో. ఈ కాకుండా మెడికల్ కాలేజీ అధ్యక్ష 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో 75 ఏళ్లలో ఈ రాష్ట్రంలో కడితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాదు అధ్యక్ష, వ్యాపార సంస్థలు కాదు అధ్యక్ష. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతులు తీసుకొచ్చి దాదాపు 5 ప్రభుత్వ కాలేజీలు కంప్లీట్ చేస్తే మిగతా కాలేజీలు యూసే లేదు అధ్యక్ష. అవి ప్రైవేట్ పరం చేస్తారా, ప్రభుత్వంగా కట్టిస్తుంది అనేది దీంట్లో ప్రస్తావన లేదు అధ్యక్ష. ప్రజలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ఉంటాయా, వాటిని ప్రైవేట్కి ఇస్తారా అనేది క్లారిటీ లేక చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు. అది గవర్నర్ ప్రసంగంలో చేర్చుంటే బాగుండేదని నా అభిప్రాయం అధ్యక్ష. అలాగే టూరిజం అధ్యక్ష, టూరిజం విషయంలోకి వచ్చేటప్పటికి చెప్పండి, మాటలకే పరిమితమైంది కానీ ప్రభుత్వం పాయింట్ కి రిప్లై చెప్పవసరంలా, లాస్ట్ లో రిప్లైకి అవకాశం ఉంది. వాళ్ళు ఏదైనా తప్పు మాట్లాడితే రిప్లైలో చెప్పండి, మీరు కరెక్ట్ చేయండి. టూరిజం విషయంలోకి వచ్చినప్పటికీ అధ్యక్ష, గతంలో కూడా ఇదే సభలో మేము కూడా చెప్పుకున్నాం అధ్యక్ష, టూరిజం మాటలకే పరిమితమైంది కానీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటప్పటికి మేము గతంలో కూడా నేనే అడిగిన అధ్యక్ష, పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, తీర ప్రాంత ప్రజలు ఉన్నారు, మా అటవీ ప్రాంత గిరిజనులు ఉన్నారు, వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వండి, టూరిజంలో వాళ్ళందరూ ప్రోత్సహించండి అని చెప్పి మేము గతంలో కూడా అడిగాం అధ్యక్ష. దాని మీద కూడా ఎవరికి మేము అభివృద్ధి చేస్తామనే మాట తప్ప ఎక్కడ ప్రాక్టికల్ గా ఈ పుస్తకంలో కనిపెట్టదు అధ్యక్ష. శాంతి భద్రతల విషయంలోకి వచ్చేటప్పుడు అధ్యక్ష, ఇప్పుడు అందరూ మా సభ్యులు మాట్లాడారు అధ్యక్ష, ఈ పుస్తకంలో 35,000 మంది అని గవర్నర్ గారి ప్రసంగం లేదు అధ్యక్ష. కానీ నాకైతే కొంత విషయం తెలుసు అధ్యక్ష, గతంలో వీళ్ళు ఎప్పుడైతే అపోజిషన్ ఉన్నప్పుడు ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు 35,000 మంది మిస్సింగ్ అయ్యారని డిప్యూటీ సీఎం గారు కూడా ఆరోపణలు చేశారు అధ్యక్ష. ఆ టైంలో చేసినప్పుడు డీజీపీ ఆఫీసు గత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఎక్కడ ఇది ఈ సత్యదూరం కానీ ఆ మిస్సింగ్ కేసులు నమోదైంది 700 మాత్రమే నమోదైనవి. అవన్నీ కూడా కిడ్నాపులు కానీ వేరే కాదు రకరకాల కేసులు నేను చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ 700లో కూడా ఉదాహరణకి చెప్తున్నా అధ్యక్ష, ఉదాహరణకి ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కాశ్మీర్లో ఉంటే ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని కాశ్మీర్ నివాసం ఉంటే ఆ పాపను తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా డిప్యూటీ సీఎం గారే అప్పచెప్పిన సందర్భం చూసాం అధ్యక్ష. మీకు తెలుసు అవి కిడ్నాప్లా, మిస్సింగ్ కేసులా, వేరే డిఫరెంట్ కేసులు మీరు మీ శాఖలో మీరు పరిశీలించుకోండి. అవి దీంట్లో లేవు అధ్యక్ష. ఇదే కాకుండా ఫైనల్ లాస్ట్ అధ్యక్ష, లాస్ట్కి అధ్యక్ష ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రజాస్వామ్యంలో మనందరం ఉన్నాం, మనందరం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునే ఒక్క నిమిషం సార్, దయచేసి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. ఈ పుస్తకంలో నిన్న అందరూ మాట్లాడారు, ఈ పుస్తకంలో ఆ ప్రస్తావన లేదు. నిన్న చాలా మంది చాలా రకాలు మాట్లాడారు. దయచేసి ఇంకో 2-3 నిమిషాలు నేను ముగిస్తాను అధ్యక్ష. 2-3 నిమిషాలు అధ్యక్ష. లాస్ట్ పాయింట్ అధ్యక్ష, లాస్ట్ పాయింట్. ఇంకా చాలా మంది ఉన్నారు. అవును లాస్ట్ పాయింట్ అధ్యక్ష. 15 నిమిషాలు కూడా ఇలా నాకు 15 నిమిషాలు కూడా ఇలా గంటలో లాస్ట్ పాయింట్ అధ్యక్ష. ఒక్క అధ్యక్ష లాస్ట్ పాయింట్ మీరు అధ్యక్ష ఇది అందరూ వినాలి అధ్యక్ష. ఇది ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ, భారత రాజ్యాంగం వాటి మీద గౌరవం ఉండి అందరం కూడా దాని ద్వారా ఎన్నుకుని సభలకు వచ్చారు అధ్యక్ష. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. నిన్న గవర్నర్ స్పీచ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఏంటంటే ప్రభుత్వం ఒకటి ఉంటుంది అధ్యక్ష, ప్రతిపక్షం ఒకటి ఉంటుంది అధ్యక్ష. ప్రభుత్వం అంటే ఏంటి, అధికారాన్ని వాళ్ళు భాగస్వాములు కావచ్చు వాళ్ళు కావచ్చు పంచుకొని ప్రజల చేత ఎన్నుకోబడి ప్రభుత్వంలోకి వచ్చారు అధ్యక్ష. ఒక్క నిమిషం ఎన్నుకోబడి వచ్చారు. ప్రతిపక్షం అంటే ఏంటి అధ్యక్ష, పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షం వాళ్ళకి ఇచ్చేది భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం ప్రకారం సాంప్రదాయం అధ్యక్ష. అధికార ప్రభుత్వానికి